కకృతి కకృతి అంటారు దీన్ని. మెస్లో ఎప్పుడు ఇంత నీట్గా తినలేదు గైస్. కూరగాయలు తప్ప ఏం మిగలలేదు. డోంట్ ఫీల్ షై. హలో మై డియర్ ఫ్రెండ్స్, అవతారం ఏంటి, ఆ చేతిలో ఆ బకెట్ ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే నా డే వ్లాగ్ అనమాట. ఇందులో కొన్ని స్పెషల్ థింగ్స్ ఉన్నాయి, అందుకే ఇది పోస్ట్ చేస్తున్నా. మేమైతే చెప్పా కదా ఆల్రెడీ, ఇక్కడ గర్ల్స్ హాస్టల్ దగ్గర పపాయ ట్రీస్ చాలా ఉన్నాయని చెప్పేసి మేమైతే తెచ్చేసుకున్నాము పండిపోయినాయి అన్ని. చప్పగా ఉన్నాయని తెలిసి కూడా అన్ని ఎందుకు తెచ్చుకున్నాము అంటే, ఇంకా హెల్తీ ఫ్రూట్స్ కదా, అలా చెట్లకి వేస్ట్ అయిపోవడం ఎందుకు, వాటిని ఎవరు ఎలాగో పట్టించుకోవట్లేదు. చప్పగా ఉంటే ఏంటి, తీయగా ఉంటే ఏంటి, కడుపులోకి వెళ్తున్నాయి కదా అని తెచ్చేసాము. అయితే ఆల్రెడీ వాటిలో ఒకటి పండిపోయిందనమాట. అదైతే కట్ చేసుకొని వేసేసాం. లాస్ట్ టైం తెచ్చిన దానికన్నా ఇదైతే స్వీట్‌గానే అనిపిచ్చింది మాకు. ఇంకా మిగిలినవేమో ఉగ్గబెట్టాము. ఆల్రెడీ లంచ్ కడుపు నిండా చేసొచ్చాము. బట్ అవున్నాయి కదా, ఇంక మా కళ్ళంతా వాటి మీద ఉంది. అందుకే ఆ పండిపోయింది కోసుకునే వరకు ప్రాణం విలవిల్లాడిపోయింది మాకు. మేము ముగ్గురం ఉంటే అంతే. టైం అసలు ఎట్లా నెట్టేయాలి, ఎట్లా తోసేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, గడిపేయాలని ఏవేవో పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటామనమాట. అది యూజ్‌ఫుల్లా, యూజ్‌లెస్సా అని ఆలోచించమసలు. ఇంకా ఆ రోజు ఆఫ్టర్‌నూన్ అయితే అలా గడిచిపోయింది. ఇంకా నైట్ అయితే తినడానికి మెస్‌లో అస్సలు బాగోదని చెప్పేసి ఇది బాయ్స్ హాస్టల్ నుంచి తెప్పించుకున్నాం. ఎందుకు అంటే వాళ్ళకక్కడ క్యాంటీన్‌లో చాలా మంచిగా చేస్తారు ఫ్రైడ్ రైస్. బిలో 100కి ఇంత క్వాంటిటీలో ఇంత మంచి ఫుడ్ అంటే నాకు తెలిసి నాగ్‌పూర్‌లో ఇంకెక్కడ దొరకదు. వాళ్ళ హాస్టల్‌లోనే అనమాట. సాసెస్ ఏం యూజ్ చేయరు. ఇక్కడ బయటలాగా చేయకుండా మంచిగా చేస్తారనమాట. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఆనియన్స్‌తో తెప్పించుకుంది. ఇంకా అలా లెమన్, ఆనియన్స్ అన్నీ ఎదురుగా పెట్టుకొని ముగ్గురం 3 ప్లేట్స్‌లో సర్వ్ చేసుకొని హ్యాపీగా కడుపు నిండా తినేసామసలు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా సోఫీ బ్రాండ్ వాళ్ళు ఇట్లా మా హాస్టల్ దగ్గర అరేంజ్ చేశారు. ఒక ప్యాడ్ ఇచ్చి ఫోటోస్ తీసుకొని మిగిలినవన్నీ వాళ్ళే ఇచ్చారనమాట ఫ్రీగా. అంతే ఇంకా వీడియో. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.